14 రోజులైనా ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలియలేదు. మృతదేహాలను వెలికి తీసేందుకు 4 సభ్యులతో కూడిన అన్వి రోబోటిక్ నిపుణుల బృందం లోపలికి వెళ్లింది. వీరితో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ వెళ్లారు. ఇప్పటికే టన్నెల్ లోపల క్యాడవర్ డాగ్స్ అన్వేషిస్తున్నాయి. టన్నెల్ లోపల పరిసరాలను రోబోటిక్ నిపుణులు పరిశీలించారు. బయట నుంచి సిబ్బందికి అవసరమైన సహకారం అందిస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్. ఇక 14 రోజులైనా ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలియలేదు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్న వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడం కోసం మృతదేహాలను వెలికి తీసేందుకు 4 సభ్యులతో కూడిన అన్వి రోబోటిక్ నిపుణుల బృందం లోపలికి వెళ్ళినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సునీత, ఇప్పటికే ఉదయం లోపలికి ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి అన్వేషణ కోసం లోపల ఏదైతే 8 మంది చిక్కున్నారో వాళ్ళ ఆచూకీ కోసం కేరళ నుంచి వచ్చినటువంటి 2 డాగ్స్ ను ఉదయం అయితే పంపించారు. వాళ్ళకి సంబంధించిన బృందం కూడా లోపలికి వెళ్ళింది. ప్రస్తుతము ఇప్పుడు టన్నెల్లోకి ఒక 4 సభ్యులతో కూడినటువంటి ఏఎన్ఐవి రోబోటిక్ నిపుణుల బృందం కూడా వెళ్ళింది. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి వెళ్తున్నటువంటి క్రమంలో ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే టన్నెల్ లోపల అన్వేషిస్తున్నటువంటి ఇప్పటికే కేరళకి వచ్చినటువంటి శునకాలు కూడా జాగిలాలు కూడా లోపల అన్వేషణ జరుపుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. టన్నెల్ లోపల పరిసరాలను పరిశీలించి వచ్చిన రోబోటిక్ నిపుణులను ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తా ఉన్నారు. అయితే మరోమారు పరిస్థితులను గమనించి రోబోల సాయం తీసుకున్నటువంటి అన్వి రోబోటిక్ హైదరాబాద్ బృందం అయితే కూడా అక్కడ ఎప్పటికప్పుడు సెర్చ్ చేస్తా ఉంది. బయట ఉండి ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకుని పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అవసరమైన సహకారం అందిస్తున్నటువంటి డిశ్చార్జ్ మేనేజర్ కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులను అంచనాలు వేస్తూ కావాల్సినటువంటి సహకారం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికైతే టన్నెల్ లోపల నుంచి మాత్రం ఎలాంటి సమాచారం అయితే రాలేదు. ఆ లోపల ఉదయం వెళ్ళినటువంటి శునకాలు అంటే ఏమైనా ఐడెంటిఫై చేసాయా లేదా అన్నది వాళ్ళు ఈ 2:30 తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే రోబోటిక్ సంబంధించినటువంటి 4 బృందం వెళ్ళిందో ఆ 4 కూడా కాస్త టైం పట్టే అవకాశం ఉంది. వాళ్ళు లోపలను పరిస్థితులను అంచనా వేస్తారు. లోపల ఎట్లా ఉంది పరిస్థితి, దానికి రోబోలకు ఏమైనా అనుకూలంగా ఉందా లేదా అనేది వాళ్ళు చెప్తారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపుగా 14 రోజుల నుంచి కూడా నిరంతరం అన్వేషణ జరుపుతున్నప్పటికీ లోపల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి, లోపలికి వెళ్లాలంటేనే భయానక పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ పనులు వేగవంతం కావడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శేఖరాచారి, లోపలికి వెళ్ళిన వాళ్ళు గనక సాయంత్రం లోపు బయటకు వస్తే ఏదైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు. ఇవాళ వాళ్ళు బయటికి వస్తే ఆ శునకాలు అంటే గతంలో ఈ శునకాలు కూడా వేరే ఒక చోట జరిగినప్పుడు ఐడెంటిఫై చేశాయని చెప్తున్నారు. 15 అడుగుల లోపల ఉన్నటువంటి మృతదేహాలను కూడా వాసనను పసిగడతాయని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా అంటే వాటర్ తో కూడినటువంటి తర్వాత ఈ బురద మట్టి గట్టిగా అయిపోయింది. లోపల ఉన్నటువంటి వాటిని గుర్తిస్తాయా లేదా అనే అంశము కొంత అంటే ఇప్పటికే అంటే దాన్ని ఐడెంటిఫై చేయడం కొంత ఇబ్బంది అని కూడా అనేటువంటి ప్రశ్న కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే 2:30 తర్వాత వాళ్ళు వస్తేనే ఏదైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్లేస్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఏదైతే ఐడెంటిఫై చేస్తారో దాంట్లో మళ్ళీ తవ్వకాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తవ్వకాలు జరిపితే దాంట్లో ఉంటాయా లేదా, ఇప్పటికే జీపీఆర్ ద్వారా తవ్వకాలు గుర్తించినటువంటి ప్లేస్లను జీపీఆర్ ద్వారా తవ్వకాలు జరిపితే అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కానీ దొరకలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి టన్నెల్ బోర్కు సంబంధించినటువంటి శిథిలాలు మాత్రమే దొరికాయి. మరి ఇప్పుడు ఈ శునకాలు గుర్తించినటువంటి ప్లేస్లు ఏమైనా గుర్తిస్తాయా? ఫస్ట్ గుర్తిస్తే ఆ ప్లేస్లలో అవి ఉంటాయా లేదా అనేది తవ్వకాలు జరిపితే కానీ తెలిసే అవకాశం ఉంది. ఇది మరికొంత ఆలస్యమయ్యే పరిస్థితి కూడా ఉంది సునీత ఇక్కడ. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.